హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగే. అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే మీ మధ్య ఏదైనా గొడవ జరిగింది అనుకోండి. ఎస్పెషల్లీ గొడవ ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పుడు మనకు అనవసరం అనమాట. ఆ మ్యాటర్ కాదు. ఎందుకు అంటే ఈరోజు ఏం జరిగినా సరే మీకు డిస్టెన్స్‌లో ఉన్నవాళ్ళు అండ్ మీకు దూరంగా ఉంటున్న వాళ్ళు అండ్ మీకోసం ఏడుస్తూ, మీకోసం పిచ్చెక్కిపోయి అండ్ మీరు లేకపోతే అసలు నాకు బ్రతికే లేదు అనుకుంటూ మీకు కాల్ చేయాలి అంటే, అలాగే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావాలి అంటే, ఈరోజు నేను ఒక విషయం మీతో చెప్పాలి అనుకుంటున్నాను. సో మీరందరూ టైటిల్ చూసారు కదా! ఎగ్జాక్ట్‌లీ ఏంటంటే రిలేషన్‌షిప్‌లో కావచ్చు, ఫ్రెండ్‌షిప్‌లో కావచ్చు, నార్మల్‌గా చాలా క్లోజ్ అయిపోయి ఉంటారనమాట. బట్ అంత క్లోజ్‌నెస్ పెరిగిన తర్వాత వన్స్ ఒక్కసారిగా ఏం జరిగి దూరం పెరిగినా కూడాను ఒక పర్సన్ కొంచెం అడ్జస్ట్ అవ్వగలరు, తట్టుకోగలరు. బట్ ఇంకొక పర్సన్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ప్రాణం పోయినంతగా బాధపడిపోతూ ఉంటారనమాట. మళ్ళీ ఆ పర్సన్ మన కోసం వస్తే బావుండు. మళ్ళీ మా రిలేషన్ మళ్ళీ స్టార్టింగ్‌లో లాగా ఉంటే బావుండు. సో, అసలు ఏం చేయాలి? అసలు మేము ఎన్ని కాల్స్ చేస్తున్నాము, అసలు ఎన్ని టెక్స్ట్‌లు పెడుతున్నాము, ఏమాత్రం పట్టించుకోవట్లేదు. బట్ ఎలా మేము కలిసుండాలి? ఇలా చాలామంది తపన పడిపోతూ ఉంటారనమాట. ఎగ్జాక్ట్‌లీ. నిజంగా మీ రిలేషన్‌షిప్‌లో వాళ్ళెందుకు మిమ్మల్ని వదిలేసారనేది పక్కన పెట్టేద్దాం. యాక్చువల్లీ చాలా రకాల రీజన్స్ ఉండొచ్చు. ఐ థింక్ మీరేదైనా హర్టింగ్‌గా మాట్లాడినప్పుడు వాళ్ళు కొంచెం ఫీల్ అయిపోయి, లేకపోతే వాళ్ళే కోపంతో ఒక మాట మాట్లాడి మిమ్మల్ని అవాయిడ్ చేసినా, లేదా ఇంకొక విషయం గూడా చెప్తున్నాను. అండ్ వాళ్ళు వేరే ఆప్షన్ చూసుకొని మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట. సో, స్పాట్‌లో మీకు ఇమ్మీడియేట్‌గా కాల్ కూడా చెయ్యొచ్చు. ఏదైనా జరగొచ్చు అనమాట. వన్స్ మీకు టెక్స్ట్ ఆర్ కాల్ లేదా మిమ్మల్ని డైరెక్ట్‌గా మీట్ అవ్వటం కానీ, ఏదో ఒకటి కన్ఫర్మ్‌గా జరుగుతుంది అనమాట. అంటే ఇన్‌స్టెంట్‌గా మీరు నేను చెప్పినట్టు చెయ్యటం వలన వాళ్ళకి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి స్పాట్‌లో ఏమనిపిస్తుందంటే మీ మెమరీస్ వాళ్ళకి గుర్తు రావటం కావచ్చు, లేదా ఇమ్మీడియేట్‌గా ఏదేమైనా సరే నేను తనతో కలిసి బతకాలి, తనతోనే జీవించాలి, తను తప్ప నాకసలు ఎవ్వరు వద్దు అనే విధంగా వాళ్ళు ఇంట్రెస్ట్‌తో, ఇష్టంతో పిచ్చెక్కిపోయి మీకోసం ఏడుస్తూ వస్తారనమాట. సో, ఇంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్తున్నారు? నిజంగా వస్తారా? అని మీ అందరికీ డౌట్ కూడా రావచ్చు. ఖచ్చితంగా వస్తారనమాట. ఆల్రెడీ మీరొక ఆహ్, ఎలాంటి జోన్‌లో ఉన్నారు అంటే చాలామంది ఇప్పుడు ఒక పెయిన్‌లో ఉన్నారు. చాలా ఏడుస్తున్నారు. ఆ పర్సన్ మళ్ళీ రావాలి, నా కోసం రావాలని చాలా వెయిట్ చేస్తున్నారు కదా! సో, ఆ పర్సన్ మీకోసం వస్తారు అనమాట. ఎక్కడ ఉన్నా, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ ఖచ్చితంగా వస్తారు. ఆ తర్వాత మీరు ఈ వీడియో చూసి కామెంట్ కూడా పెడతారు అనమాట. అండ్ నా లైఫ్‌లో ఇది జరిగింది. ఖచ్చితంగా మేమింక విడిపోయాము. ఇంక లైఫ్‌లో కలవమేమో అనుకున్న టైంలో మీ వీడియో చూసి నేనిలా చేయటం వల్ల మేము మళ్ళీ కలిసిపోయాము అని కామెంట్స్ ఖచ్చితంగా వస్తాయన్నమాట ఈ వీడియోలో. సో, మరి ఏంటి? ఏం చెయ్యాలి? అనేది నేను క్లియర్‌గా చెప్తాను. యాక్చువల్లీ మీరేం చేస్తారు అంటే, ఇది నిజంగా హానెస్ట్‌గా ఇష్టపడితేనే చెప్తున్నాను. యాక్చువల్లీ హానెస్ట్‌గా ఉంటేనే ఏడుస్తారనుకోండి, వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటారు అనుకోండి. అదే ఫేక్ అనుకోండి, వాళ్ళు ఎలా పోతే మనకెందుకు, పోతే పోయారులే అనేసి వదిలేసి ఊరుకుంటారు. కానీ ఇక్కడ చాలా ఇష్టం చూపిస్తున్నారు కాబట్టి, అది మనం ట్రూ లవ్ అనే కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరేం చెయ్యాలి అనేది మ్యాటర్‌కొచ్చేద్దాం. మీరేం చేస్తారు అంటే, నార్మల్‌గా ఎవరినైతే మీరు మిస్ అవుతున్నారో, అది అమ్మాయి కానీ, అబ్బాయి కానీ వాళ్ళ నేమ్ ఉంటుంది కదా! ఆ నేమ్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నేమ్ ఎలా మర్చిపోతామండి అని మీరు అనుకుంటారేమో. బట్ నేను నార్మల్‌గా క్యాజువల్‌గా చెప్తున్నాననమాట. అండ్ మీరు ఎక్కడైనా సరే చాలా ప్రశాంతమైన ప్లేస్ చూసుకోండి. సో, అది ఎక్కడో అనుకుంటారంటే మీరు మీ హోమ్‌లో కావచ్చు, లేదంటే బయట ఎక్కడైనా సరే ఏదైనా పార్క్ లాంటి ప్లేసెస్‌లో కావచ్చు. కాకపోతే ఏంటంటే విషయం ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండకూడదనమాట. ఎక్కువ జనాలు ఇట్లా హడావిడి, ఈ సౌండు ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా, కూల్‌గా ఉండే ప్లేస్ అనేది మీరు ఎంచుకోండి. ఎక్కడైనా లాంగ్‌లోకి వెళ్ళేసి. సో, అక్కడ మీరేం చేస్తారు అంటే ఎక్కడైనా ప్లేస్‌లో జస్ట్ అలా నార్మల్‌గా కూర్చోండి. కూర్చున్న తర్వాత వాళ్ళ పేరు ఏదైతే ఉంటుందో ఫస్ట్ వాళ్ళ పేరు పలకండి. దాని పక్కనే కామాఖ్య దేవి అని చెప్పండి. అండ్ వాళ్ళ నేము అది అమ్మాయి అయితే అమ్మాయి నేమ్, అబ్బాయి అయితే అబ్బాయి నేమ్ చెప్పేసి తర్వాత కామాఖ్య దేవి. ఇలా మీరు 11 టైమ్స్ చెప్పండి.
సో, ఇలా మీరు మనస్ఫూర్తిగా, హార్ట్‌ఫుల్‌గా తను నా కోసం మళ్ళీ రావాలి. మేము ఇంతకు ముందులాగే కలిసి ఉండాలి. ఎలాంటి గొడవలు మా మధ్య రాకూడదు. సో, అలా మీరు మనస్ఫూర్తిగా అనుకోని నేను చెప్పిన విధంగా 11 సార్లు అలా చెప్పుకోండి. సో, అలా చెప్పిన తర్వాత మీకు కొన్ని అవర్స్‌లో కావచ్చు, లేదా జస్ట్ 1 ఆర్ 2 డేస్‌లో అయినా కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఖచ్చితంగా కాల్ ఆర్ టెక్స్ట్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది మీరు ఎక్కడైనా అంటే వేరే టెంపుల్స్‌లోకి వెళ్ళేసి అట్లా ఏం చెయ్యమాకండి. అట్లాంటి ప్లేసెస్‌లో చేయకూడదు. అండ్ ఎందుకు ఈ నేమ్ గురించి కూడా నేను మాట్లాడతాను. సో, ఈ నేమ్ కామాఖ్య దేవి అనే నేమ్ అనేది మనం ఎందుకు పలకరించాలి? ఆ నేమ్‌లో అంటే ఆ వర్డ్‌లో ఉండే ఏంటి శక్తి ఏంటి? దానివల్ల నిజంగా వస్తారా అంటే, కామాఖ్య దేవి అనేది ఎప్పుడైనా మనం అంటే ఎవరినైనా మనం ఇష్టపడుతున్నామో, మన వశం చేసుకోవాలి అని అనుకుంటున్నామో దానికి అంటే సపోర్ట్ చేసే ఒక దేవత అనమాట. సో, అలా ఏంటంటే ఆ దేవి నేమ్ అనేది పలకరించడం వల్ల ఎవరినైతే మన క్లోజ్ చేసేసుకోవాలి, దగ్గర చేసుకోవాలి అనుకుంటున్నామో అది జరుగుతుంది. సో, అయితే మీరు హార్ట్‌ఫుల్‌గా కోరుకోండి గైస్ ఎవరైనా కానీ, మీరు మనస్ఫూర్తిగా నిజంగా ఈ ప్రాసెస్ కనుక చేసినట్లయితే అండ్ మీరు ఇంతకు మించి ఏమీ చెయ్యొద్దు కూడా. అండ్ మీరు జెన్యూన్‌గా ఇష్టపడుతున్నారు, హానెస్ట్‌గా ఉన్నారు. ఇంతకు ముందులాగా వాళ్ళు మనతో కలిసుండాలి అని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి, నేను చెప్పిన విధంగా అయితే చేయండి. ఖచ్చితంగా మీరు 11 సార్లయితే అలా పలకరించండి. అది జస్ట్ మీరు బయటికి అనకపోయినా కూడాను మీ మనసులో అనుకోండి, తలుచుకోండి జస్ట్ కూల్‌గా కూర్చొని. ఖచ్చితంగా దీనివల్ల మీతో ఎవరైతే మాట్లాడటం మానేశారో, మీకు దూరంగా ఉంటున్నారో, సో మీరు వద్దు అనుకోని వెళ్ళిపోయారో, వాళ్ళు ఖచ్చితంగా మీ కోసం తిరిగి వస్తారు. తిరిగి రావటం మాత్రమే కాదు, ఇక మిమ్మల్ని వదిలిపెట్టి కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు అనమాట. అండ్ చాలా చాలా హ్యాపీగా ఇంతకు ముందున్న దానికన్నా కూడాను ఇంకా సంతోషంగా మీరు కలిసి జీవిస్తారు. అండ్ ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ ట్రై చేసి చూడండి. అండ్ ఇదైతే జస్ట్ ఏదో నెగటివిటీ కాదండి. జస్ట్ ఒక పాజిటివ్‌గా స్టార్ట్ చేయండి. అంటే ఏదైనా మనం ఒక మంచిగా ఒక పని చేస్తున్నామంటే అది మనకి జరుగుతుంది అనే ఒక నమ్మకంతో చేయండి. సో, ఆ నమ్మకమే ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తుంది. అండ్ బెటర్ లైఫ్‌నైతే ఇస్తుంది అనమాట. సో, ఇది అండ్ గైస్ మీలో ఎవరైనా సరే ఇది కేవలం అబ్బాయి, అమ్మాయి అని కాదండి. ఎవరైనా యూజ్ అవుతుంది. ఎవ్వరైనా చేయొచ్చు అనమాట. మీరు ఒక బాయ్ ఫ్రెండ్‌ని మిస్ అవుతున్నా, గర్ల్ ఫ్రెండ్‌ని మిస్ అవుతున్నా, లేదా వైఫ్ అండ్ హస్బెండ్స్‌ని మిస్ అవుతున్నా అండ్ యాక్చువల్లీ మీరు ఫ్రెండ్‌షిప్ కూడా చాలామంది డీప్ ఫ్రెండ్‌షిప్ ఉంటుందనమాట. ఒకరు లేకపోతే ఒకరు లేరు అనే ఫ్రెండ్‌షిప్ కూడా ఉంటుంది. చాలా క్లోజ్ అనమాట. సో, అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఎవరైనా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అండ్ మళ్ళీ వాళ్ళు తిరిగి మీకోసం రావాలని మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇది పాటించండి. అండ్ వర్కౌట్ అయితే మంచిగా పాజిటివ్‌గా కామెంట్ కూడా చేయండి. సో, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు వన్స్ అది కూడా చెక్ చేసేసుకోవచ్చు. మీ పర్సనల్ డౌట్స్ కానీ అండ్ క్లియర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్‌గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ నేను చేయడానికి ఎప్పుడు రెడీగానే ఉంటాను. అండ్ కాకపోతే మీ నుంచి నేను కోరుకునేది ఒక చిన్న సపోర్ట్ అనమాట. సో, ఆ సపోర్ట్ ఉంటే చాలు మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. And thank you. Bye bye. Take care. Keep smiling.